మోస్ట్ కలెక్టెడ్ మూవీ, మోస్ట్ లాఫ్డ్ మూవీ, మోస్ట్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో అనిల్ రావిపూడి గారు సార్ నమస్తే. నమస్తే అండి. ఈ సక్సెస్ని అక్నాలెడ్జ్ చేయాలి అనిపించింది మాకు. సో రీజనల్ లాంగ్వేజ్లో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ మాకేమనిపిస్తుంది అంటే హైయెస్ట్ లాఫ్డ్ మూవీ ఇన్ థియేటర్. సంక్రాంతికి వస్తున్నాం, హైయెస్ట్ ఎంటర్టైనర్ మీరు హాఫ్ ద స్క్రీన్. డైరెక్టర్స్లో మోస్ట్ ఎంటర్టైనర్ ఎవరంటే ఫస్ట్ ప్లేస్లోనే ఉంటారు. మీరే చెప్పాలి. ఫస్ట్ ప్లేస్. సో మీ క్యారెక్టరైజేషనే మాకు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. మీరు ఎంత బయట ఆఫ్ స్క్రీన్ మీకు పర్సనాలిటీ ఒక ఉంటుంది కదా, అదే మీ సినిమాల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వస్తే అసలు మీరు సీన్ ఎలా బిల్డ్ చేస్తారో తెలుసుకుందాం. సీన్ అంటే ఎప్పుడైనా కూడా డ్రామా స్టోరీ అంటే ఒకలా ఉంటుంది, యాక్షన్ జోనర్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. కామెడీకి వచ్చేసరికి అంటే ఇట్స్ లైక్ మల్టిపుల్ యాంగిల్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ, డైలాగ్ కామెడీ, విజువల్ కామెడీ. సో దీన్ని మనం ఎప్పుడు ఏది బ్యాంక్ అవుతున్నాం అనేది స్క్రిప్టింగ్ చేసుకునేటప్పుడు డిసైడ్ అవుతాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను సిచ్యువేషన్ కామెడీ ఇంక్లూడింగ్ డైలాగ్ కామెడీ ఈ రెండు ఎక్కువ వెళ్తాను. సో అప్పుడప్పుడు కుదిరితే విజువల్ కామెడీకి ట్రై చేస్తాను. దీంట్లో విజువల్ కామెడీ కూడా ట్రై చేశాను. సో లక్కీగా ఏంటంటే నేను F2, F3 అనేది కొద్దిగా డైలాగ్ కామెడీ ఎక్కువ వెళ్ళాను. డైలాగ్ కామెడీ ఈ సినిమాలో నేను తీసుకున్న కేర్ ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ వెళ్ళాను. అంటే మీకు విడిగా చెప్పితే ఫన్ రాదు, సిచ్యువేషన్లో నుంచే ఫన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ చూసే కిడ్ వచ్చి ఇంటి మీదకి జనాలు వచ్చి వాళ్ళ నాన్న క్వశ్చన్ చేసినప్పుడు ఆ కిడ్ ఓటీటీ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ తోటి తిట్టడం, మీరు విడిగా చూస్తే ఇదేంటి తిడుతున్నాడు అనిపిస్తుంది. కానీ సినిమాలో ఫ్లోలో చూస్తే ఆ సిచ్యువేషన్కి మనం కనెక్టే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.